కూడా ఆశ్చర్యమైంది. నేను రాత్రి ఒక అన్నతో చెప్పా, ఇట్లా మిమ్మల్ని మీ దగ్గర అడిగాను కదన్నా ఆ బిడ్డను మీ దగ్గర పంపుతామని. అంటే ఇప్పుడు ఎక్కడ పంపుతున్నారనింది. అంటే ఇక్కడ ఎస్టేర్ అక్క దగ్గర కంటే ఆయన అన్నాడు, ఎక్కడ నక్సలైట్ల దగ్గరకా, ఎక్కడంటే అడవిలోకా అన్నాడు. ఎక్కడ ఇప్పుడు ఎక్కడ వెళ్తోంది? అన్ని సమృద్ధిలో ఉన్న చోట కాదు. నేను ఆ పాప సాక్ష్యం ఇచ్చింది. ఎస్టేర్ అక్క అంట అక్కడికి వెళ్ళినప్పుడు ఏమి లేదు, అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేదు. కరెంట్ లేకపోతే బతకచ్చేమో, నీళ్లు లేకపోతే ఎట్లా బతుకుతామండి చెప్పరే? సేవ అంటే అది ఏందండి? నీళ్ళు లేవు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? హెబ్రోన్ నుంచి వచ్చింది. ఆమె ఎక్కడ స్నానం చేసుకునేది? నువ్వు చెప్పిందే చెప్పు. నదిలో. ఎక్కడ స్నానం చేసుకునేది? సిటీలో ఉంది. పెద్ద సంఘంలో దైవజనులు భక్సింగంకులు చూపిన దర్శనంలో ఏర్పాటు చేసి కట్టబడిన హెబ్రోన్ లో ఆమె ఉండింది. ఆమె సేవకి వెళ్ళి ఆమెకేమి లేదు, నీళ్ళు లేదు, బాత్రూమ్ లేదు, కరెంట్ లేదు. సేవ అంటే అది. ఆ ప్రాంతానికి వెళ్ళమని దేవుడు చూపిస్తూ వచ్చినాడు. సరే, మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ప్రభు యేసుక్రీస్తు ప్రభు అంటే అందరికి తెలుసు. నాకు యేసు ప్రభు అంటే తెలియదు అంటే ఎవరైనా చెప్పండి, ఎవరైనా చేయి చూపించండి. యేసు ప్రభు నాకు తెలియదు అన్నోళ్ళు ఎవరన్నా, తెలుసు అన్నోళ్ళు చూపించండి. పోనీ యేసు ప్రభు చేయకపోతే మీకు తెలియదు అంటే యేసు ప్రభు తెలుసా తెలీదా? సో మీరు అందరికీ ఇక్కడ మనకు అందరికీ యేసు ప్రభు తెలుసు. ఓకే అండి, కూర్చోండి. ఆ బిడ్డ కూడా ఆశ్చర్యమైంది. నేను రాత్రి ఒక అన్నతో చెప్పా, ఇట్లా మిమ్మల్ని మీ దగ్గర అడిగాను కదన్నా ఆ బిడ్డను మీ దగ్గర పంపుతామని. అంటే ఇప్పుడు ఎక్కడ పంపుతున్నారనింది. అంటే ఇక్కడ ఎస్టేర్ అక్క దగ్గర కంటే ఆయన అన్నాడు, ఎక్కడ నక్సలైట్ల దగ్గరకా, ఎక్కడంటే అడవిలోకా అన్నాడు. ఎక్కడ ఇప్పుడు ఎక్కడ వెళ్తోంది? అన్ని సమృద్ధిలో ఉన్న చోట కాదు. నేను ఆ పాప సాక్ష్యం ఇచ్చింది. ఎస్టేర్ అక్క అంట అక్కడికి వెళ్ళినప్పుడు ఏమి లేదు, అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేదు. కరెంట్ లేకపోతే బతకచ్చేమో, నీళ్లు లేకపోతే ఎట్లా బతుకుతామండి చెప్పరే? సేవ అంటే అది ఏందండి? నీళ్ళు లేవు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? హెబ్రోన్ నుంచి వచ్చింది. ఆమె ఎక్కడ స్నానం చేసుకునేది? నువ్వు చెప్పిందే చెప్పు. నదిలో. ఎక్కడ